నమస్కారం. మనం నిన్న రాచకొండ పద్మనాయక వెల్మాస్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు మరొక ఇంపార్టెంట్ డైనెస్టీ కుతుబ్ షాహీ డైనెస్టీ. సో ఇది మన హైదరాబాదు నగరానికి ముడిపడి ఉన్నటువంటి వంశము. మరి ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో వెలుగొందుతుందంటే ఆ కాలంలో ఈ కుతుబ్ షాహీస్ వేసినటువంటి బీజమే దానికి కారణం. సో ఇప్పుడు మనం ఈ పెక్యులియర్ అంటే ఒక విశిష్టమైనటువంటి హైదరాబాదీ కల్చర్ ఎట్లా స్టార్ట్ అయింది, హైదరాబాద్ గురించి మరి కుతుబ్ షాహీల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనము నిన్న చూసినాం కాకతీయ సామ్రాజ్యం నశించిన పతనమైపోయిన తర్వాత అక్కడ ఓరుగల్లులో కొద్ది కాలం ముస్లిం పాలన తర్వాత ముస్లిం నాయకులు రివోల్ట్ చేసి మరి ఆ ప్రాంతాన్ని పాలిస్తారు. ఆ తర్వాత రాచకొండ దేవరకొండ ప్రాంతాలను ఈ రేచర్ల వంశస్థులైనటువంటి పద్మనాయకాస్ వెల్మాస్ పరిపాలిస్తుంటారు. సో మరి ఈ పీరియడ్లో అక్కడ ఢిల్లీ సుల్తానేట్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో అలావుద్దీన్ ఖిల్జీ అప్పుడు మాలిక్ అప్పుడు దండయాత్ర చేస్తాడో ఆ తర్వాత జూలు ఖాన్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసి ఓరుగల్లును ఢిల్లీ సుల్తానేట్లో భాగంగా చేసుకుంటాడు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఢిల్లీ సుల్తానేట్లో తుగ్లక్ పీరియడ్ వీక్ అయిన తర్వాత అక్కడ దక్కన్లో ఉన్నటువంటి వాళ్ళ సామంతరాజులు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. అందులో ఒకరు మనకు బహుమనీ సుల్తాన్లు. సో ఈ బహుమనీ సుల్తాన్లు తర్వాత కాలంలో చీలిపోయి 5 స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడతాయి. అందులో ఏర్పడినటువంటి రాజ్యమే ఒకటి గోల్కొండ రాజ్యం. సో ఈ గోల్కొండ సామ్రాజ్యము దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. గోల్కొండ సామ్రాజ్యం మొట్టమొదట ఎంటైర్ తెలుగువారిని మొన్నటి వరకు ఉన్న కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను వాళ్ళు ఏకం చేసి పాలించినటువంటి వాళ్ళు. వీళ్ళ పీరియడ్లోనే ముఖ్యంగా మన మొట్టమొదటి డచ్ కంపెనీ ఇక్కడ తన స్థావరాన్ని ఏర్పరచుకుంటుంది. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, తర్వాత ఫ్రెంచ్, ఆ తర్వాత మిగతా వాళ్ళు వస్తారు. సో మనం పోర్చుగీస్ వాళ్ళు వస్తారు. సో అది మనం ఈరోజు చూద్దాం. సో సాధారణంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ గోల్కొండ సామ్రాజ్యం తర్వాత కుతుబ్ షాహీస్ గురించి మనకు ప్రశ్నలు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ చాప్టర్ మనం ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది ఉంది, ఎందుకంటే హైదరాబాద్ నగరాంతో ముడిపడి ఉంది. ఈరోజు ఉన్నటువంటి హైదరాబాద్ కాంపోజిట్ కల్చర్కు నాంది పలికింది కుతుబ్ షాహీసే. సో మనం చూసినట్టయితే కుతుబ్ షాహీసు మొత్తం 1512 నుంచి 1687 వరకు, అంటే సుమారు 175 సంవత్సరాలు వీళ్ళు పాలించడం జరిగింది. మనం ఇంతకుముందు చూసాం 1323లో కాకతీయ ప్రతాపరుద్ర టూని మహమ్మద్ బిన్ తన తుగ్లకు తన సైన్యంతో ఇచ్చి ఢిల్లీకి పంపిస్తుంటే అతను నర్మదా నదిలో అవమానం భరించలేక మునిగి చనిపోతాడని చెప్పేసి చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ రాచకొండ వెల్మాసు కొద్ది కాలం తెలంగాణ అంతా ఏకం చేసి సుమారు 1464 వరకు పాలించిందని చెప్పి మనం చూసినాం. ఆ తర్వాత మనం చూసినట్టయితే మనకు ఇక్కడ 1512 నుంచి 1687 వరకు, అంటే మొఘల్ సామ్రాజ్యంలో గోల్కొండ సామ్రాజ్యం విలీనం అయ్యేంత వరకు ఇక్కడ కుతుబ్ షాహీస్ సుమారు 175 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. వారి పరిపాలనలో 7 రాజులు ఉన్నారు. మరి వారు ఈరోజు పొలిటికల్ హిస్టరీ వాళ్ళ గురించి నేర్చుకుందాం. తర్వాత రేపు మనం కుతుబ్ షాహీస్ల కాలంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం, తర్వాత రెవెన్యూ విధానం, అదేవిధంగా కల్చర్ గురించి రేపు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇక్కడ కుతుబ్ షాహీస్లలో ఫౌండర్ వచ్చేసి సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఈరోజు కూడా మనకు కుతుబ్ షాహీ టోమ్స్ అని మన మెహదీపట్నం నుంచి అటు ముందుకు వెళ్తుంటే ఉంటాయి. సో కుతుబ్ షాహీ టోమ్స్ ఎవరన్నా చూసున్నట్టయితే వాళ్ళకి ఇవన్నీ కూడా ఐడియా వస్తాయి. సో మొట్టమొదట ఉన్నటువంటి వీళ్ళ రాజు ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఇతను ఇక్కడ కుతుబ్ షాహీ వంశాన్ని 1512లో స్థాపిస్తాడు. అదేవిధంగా వీళ్ళ రాజధాని వచ్చేసి గోల్కొండ. తర్వాత కాలంలో గోల్కొండ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవుతుంది. బట్ గోల్కొండ నెక్స్ట్ వీళ్ళ కుతుబ్ షాహీస్లలో అత్యంత గొప్ప రాజు ఎవరంటే
మొహమ్మద్ కులీ కుతుబ్ షా, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ. అదేవిధంగా హూ ఇస్ ది బిల్డర్ ఆఫ్ ది చార్మినార్. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా. లాస్ట్ కింగ్ వచ్చేసి అబ్దుల్ హసన్ థానీ షా. తర్వాత వీళ్ళ భాష వచ్చి పారసీ భాష, ఎందుకంటే వీళ్ళు వచ్చింది పర్షియా నుంచి, ఇరాన్ నుంచి వచ్చారు. సో ఎక్కడో పుట్టిన ఇరాన్ నుంచి వీళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు 175 సంవత్సరాలు. ఇక్కడ నుంచి మొత్తం ఎంటైర్ తెలుగు పీపుల్, ఆంధ్రదేశం మొత్తం కూడా యునైట్ అయినటువంటి పీరియడ్ ఇది. వీళ్ళ కాలంలో ముఖ్యంగా ఇద్దరు విదేశీ యాత్రికులు వస్తారు, చాలామంది వస్తారు. అందులో ఇంపార్టెంట్ వాళ్ళు తీసుకుంటే మనకు మీర్ జైనుల్ అబిదీన్ అని ఉంటాడు, ఇతను పర్షియా నుంచి వస్తాడు. అదేవిధంగా ట్రావెర్నియర్ అని ఫ్రమ్ ఇటాలీ నుంచి వస్తాడు. సో వీళ్ళిద్దరు కూడా విదేశీ యాత్రికులు. ఈ వీళ్ళ పరిపాలన గురించి, రాజుల యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ ఉంటారు. తర్వాత ఈ హైదరాబాద్ ఫౌండర్ వచ్చేసి నేను చెప్పాను ఇంతకుముందే, మహమ్మద్ కులీ కుతుబ్ షా 1592లో ఆయన ఈ హైదరాబాద్ నగరాన్ని అంటే ప్రారంభం చేయడం జరుగుతుంది. వీళ్ళ వంశాన్ని వచ్చి హందం వంశం అని అంటారు. వీళ్ళు పర్షియాలో వీళ్ళ హందం వంశానికి చెందినటువంటి వాళ్ళు. అదేవిధంగా వీళ్ళ ట్రైబ్ వచ్చి కారకునీల్ అనే ట్రైబు. సో మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ఏదైతే ఉందో అదే పాతకాలంలో పర్షియా. సో ఇరాన్ నుంచి ఇక్కడ విచ్చేసి వీళ్ళు పాలిస్తారు. తర్వాత మనం చూస్తే పోస్ట్ కాకతీయాస్ తర్వాత ఇస్లామిక్ కింగ్డమ్ ఏర్పడింది. మనము 1323లో కాకతీయాస్ వీళ్ళు సామ్రాజ్యము ఢిల్లీ సుల్తానేట్తో విలీనమైన తర్వాత మళ్ళీ 1347లో ఇక్కడ ఢిల్లీ సామ్రాజ్యం కొంత క్షీణింపదశకు వచ్చేసే వరకే ఇక్కడ ఉన్నటువంటి సామంతరాజులు తన స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. సో ఆ విధంగా ఏర్పడేదే ఈ బహుమనీ సామ్రాజ్యం. 1347లో హసన్ గంగు బహుమని అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఈ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. సో మనం చూసిన పోస్ట్ కాకతీయాస్లో ముస్నూరి వాళ్ళు వచ్చేసి వరంగల్, తర్వాత రెడ్డిస్ వచ్చేసి మనం కొండవీడు, అదేవిధంగా రాజమహేంద్రవరం, తర్వాత వెలుమాస వచ్చేసి రాచకొండ, దేవరకొండ అనేది మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. సో ఇందులో ఈ ముస్నూరి కాపా నాయకుడు అని ఎవరైతే ఓరుగల్లును పాలిస్తూ ఉంటాడో అతను బహుమనీ సుల్తాను మహమ్మద్ షా I చేతిలో 1347లో ఓడిపోవడంతో సరెండర్ అయి గోల్కొండను ఆయనకు అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా గోల్కొండ ప్రాంతము మళ్ళీ ఇక్కడ బహుమనీ సుల్తాన్ల కంట్రోల్లోకి వస్తుంది. బహుమనీ సుల్తాన్లు అప్పుడే తమ సామ్రాజ్యాన్ని హసన్ గంగు లేదా అబ్దుల్ ముజాఫిల్ అలావుద్దీన్ బహుమనీ షా అనేటువంటి అతను ఫౌండర్. ఇతను ఈ బహుమనీ అనేటువంటి పదం బ్రాహ్మణ్ అనే పదం నుంచి వచ్చిందనేటువంటి కూడా ఒక వాడుకలో ఉంది. ఇతన్ని పెంచిన వాడు బ్రాహ్మణ్. సో తర్వాత కాలంలో ఇతను ఒక మామూలు సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో బహుమనీ కింగ్డమ్ స్థాపించింది హసన్ గంగు బహుమని అని కూడా అంటూ ఉంటారు. తర్వాత ఆఫ్టర్ డెత్ ఆఫ్ థర్డ్ మహమ్మద్, ఇప్పుడు ఇక్కడ చూసాం మనం మహమ్మద్ షా I, ఫస్ట్ మహమ్మద్ షా I 1347లో ఓరుగల్లును జయించుకొని అక్కడ ఉన్న కాపాయ నాయకుని ఓడించి గోల్కొండ తన ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఓరుగల్లు అదేవిధంగా పాలనలో ఉంటుంది, బట్ గోల్కొండ మాత్రం బహుమనీస్ తీసుకుంటారు. అదేవిధంగా ఈ థర్డ్ మహమ్మద్ షా, ఇందులో అనేక మంది రూలర్స్ ఉన్నారు, బట్ థర్డ్ మహమ్మద్ షా ఆయన చనిపోయిన తర్వాత ఈ బహుమనీ సామ్రాజ్యము 5 ప్రాంతాలుగా విభజింపబడుతుంది. సో ఈ 5 ప్రాంతాల్లో మొదలు ఏంటంటే మనం ఫస్ట్ వీళ్ళు బహుమనీస్ గుల్బర్గా కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. గుల్బర్గా టు క్యాపిటల్ మళ్ళీ బీదర్కు షిఫ్ట్ అవుతుంది. సో మొట్టమొదట గుల్బర్గా ఉంటుంది, తర్వాత వచ్చేసిన తర్వాత అహ్మద్ నగర్, అదేవిధంగా బేరర్, తర్వాత గోల్కొండ. ఇంకొకటి ఈ 5 సామ్రాజ్యాలు ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనం మ్యాప్లో చూస్తే ఈ 5 సామ్రాజ్యాలు ఉంటాయి: బీజాపూర్, బీదర్, హైదరాబాద్, అహ్మద్ నగర్ అండ్ బేరర్. సో ఈ 5 సామ్రాజ్యాలు వీళ్ళు ఇక వేరైపోతారు. సో ఇక్కడ చూస్తే ఈ రివర్ కృష్ణా రివర్కు వీళ్ళు ఇటువైపు విజయనగర కింగ్డమ్ ఉంది, ఇటు పోతే బీజాపూర్, అహ్మద్ నగర్, బేరర్ అంటే ఇప్పుడు వెస్టర్న్ మహారాష్ట్ర, బీదర్, అదేవిధంగా హైదరాబాద్ అని గోల్కొండ. ఈ విధంగా ఒక 5 డైనెస్టీస్గా వీళ్ళు
విడిపోవడం జరుగుతుంది. ఆ విడిపోయినటువంటి డైనెస్టీలలో హైదరాబాద్లో ఉన్నదే మన గోల్కొండ సామ్రాజ్యం. సో మనం చూస్తే మొత్తం 7 రాజులు వీళ్ళు 175 సంవత్సరాలు పరిపాలించిందని చెప్పడం జరిగింది. సో మొదటి సుల్తాన్ వచ్చేసి సుల్తాన్ కులీ కుతుబ్ షా. సో వీళ్ళందరికీ కుతుబ్ షాలు కులీ అనే పదం కామన్ ఉంటుంది కాబట్టి కొంత మనం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ముందు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ ముందున్న పేర్లు. ఇక్కడ సుల్తాన్ కులీ కుతుబ్ షా 1518 to 1543 ఇతను పరిపాలించడం జరుగుతుంది. తర్వాత ఇతను ఫౌండర్ ఆఫ్ ది డైనాసిటీ. సో కుతుబ్ షాహీ వంశానికి మూల పురుషుడు అంటే స్థాపకుడు కులీ కుతుబ్ షా. నెక్స్ట్ జంషెడ్ కులీ కుతుబ్ షా వస్తాడు. ఇతను కేవలం 7 సంవత్సరాలు ఉంటాడు. నెక్స్ట్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా 30 years ఇతను పరిపాలిస్తాడు. తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా అందట్లో అత్యంత ఎఫిషియంట్ అండ్ గ్రేటెస్ట్ సుల్తాన్. ఇతను సుమారు 32 సంవత్సరాలు పాలిస్తాడు. తర్వాత నెక్స్ట్ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను సుమారు ఒక 14 సంవత్సరాలు పాలిస్తాడు. ఆ తర్వాత వచ్చిన అబ్దుల్లా కుతుబ్ షా. ఇతను దాదాపు 40 సంవత్సరాలు పైబడి పాలిస్తాడు. 46 years ఉంటుంది ఈయనది. తర్వాత హసన్ తానిషా, హసన్ గంగ్ బహుమని తానిషా, మనం హసన్ తానిషా అంటాము. ఈ తానిషా 1672 to 1687 అండ్ ఇతను చివరి పాలకుడు. 1687లో ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించి గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరుగుతుంది. 1687 నుంచి ఇక్కడ మొఘల్ ప్రతినిధులు పరిపాలిస్తారు. తర్వాత 1707లో నిజాముల్ ముల్క్ దక్కన్ సుబేదారిగా మొఘల్ సామ్రాజ్యం ఇక్కడ ప్రతినిధిగా అతన్ని పంపడం జరుగుతుంది. అతను ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో మళ్ళీ తనను తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు 1727లో. దట్ ఈస్ హౌ అసఫ్జాహీ వంశం, మనం నిజామ్స్ అంటుంటాం. నిజాముల్ ముల్క్ ఆయన మొట్టమొదటి స్థాపకుడు. సో నిజాం వంశస్థుడు. ఆ వంశము 1727 to 1948. సో సుమారు 220 years ఈ ప్రాంతాన్ని పాలిస్తుంది. సో అది మనం నిజాం షా అసఫ్జాహీస్ గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. బట్ జనరల్గా ఒక బ్రీఫ్ హిస్టరీ నేను మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో మనం సుల్తాన్ కులీ కుతుబ్ షా మనం చూసినట్టయితే ఇతను 1518 to 1543 ఇది ద ఫౌండర్ ఆఫ్ ది కింగ్డమ్ అని చెప్పి మనం తెలుసుకోవడం కూడా జరిగింది. ఇతనికి బడే మాలికు, ఖవాస్ ఖాను, అమీరుల్ ఉమ్రా అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. తర్వాత ఇతను సౌత్ ఇరాన్ అందం ప్రొవిన్స్ అని ఇప్పుడున్న ఇరాన్లో సౌత్ ఇరాన్ నుంచి రావడం జరిగింది. సో 1451 సంవత్సరంలో ఈయన పుడతాడు. చనిపోయింది 1543. దాదాపు 92 సంవత్సరాలు ఈయన జీవంగా ఉంటాడు. ఇది ఎందుకు చెప్తున్నట్టే తర్వాత దాని ఇంపార్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ వీళ్ళు కర్కునిల్ ట్రైబ్ అని చెప్పేసి మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది. సో ఇండియా ముఖ్యంగా భారతదేశంలో ఎవరైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వచ్చేసి పరిపాలించేటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. సో దానికి కారణం ఏంటి? ఎంతో గొప్ప నాగరికత సంస్కృతి ఉన్న మనం ఎంత తొందరగా ఓడిపోయినాం, ఎన్ని సంవత్సరాలు పరిపాలించబడ్డాం, ఇవన్నిటికి కూడా కారణాలు అనేకం. ఇక్కడ ఆ డిస్కషన్ వద్దు. బట్ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ హౌ వీక్ అవర్ సొసైటీ వాజ్ ఎట్ దట్ టైం. సో నేను మాట్లాడుతూ కూడా ఒక విషయం చెప్పాను. ఇండియాకు ప్రధానంగా 3 శత్రువులు. 1 క్యాస్టిజం, 2 కరప్షన్, 3 సూపర్స్టిషన్స్. సో దట్ ఈస్ హౌ క్యాస్టిజం హ్యాస్ ప్రివెంటెడ్ ఇండియా ఎమర్జింగ్ యాజ్ ద వరల్డ్ లీడర్. బికాజ్ యుద్ధం చేసేటువంటి భారం కొన్ని కమ్యూనిటీస్ మీదనే పడింది. మిగతా కమ్యూనిటీస్కు దేశాన్ని రక్షించాల్సిన అవసరం లేకుండా చేసింది క్యాస్ట్. సో దానివల్ల కొన్ని కమ్యూనిటీస్ చేయాల్సి వచ్చింది. సరే, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, మనకొద్దు. బట్ ఓకే, ఇక్కడ ఇతను సౌత్ ఇరాన్ అందం ప్రొవిన్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. కర్కునిల్ ట్రైబు. అక్కడ వీళ్ళకు పర్షియాలో ఇరాన్లో స్థానికంగా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు సైన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు. వీళ్ళు స్వతంత్రంగా అక్కడ ఇరాన్లో రాజులు కూడా గారు. బట్ అక్కడ పనిచేసే టైంలో, యుద్ధాలు జరిగే టైంలో వీళ్ళకున్న ప్రామినెన్స్ పోయి ఢిల్లీకి సుల్తానేట్కు రావడం జరుగుతుంది.
సో మనం ఇవాళ చూస్తాం హైదరాబాద్లో ఇరానీ చాయ్ అంతా కూడా వీళ్ళే, ఇరానీస్ నుంచి. సో దట్ ఈస్ హౌ దట్ మన కల్చర్ ఎట్లా ఇవాల్వ్ అయింది చెప్తున్నాను. సో దే కేమ్ ఫ్రమ్ ఇరాన్. ఎక్కడ పోయినా ఇరానీ హోటళ్ళు, ఇరానీ చాయ్లు, సో ఆ ఇరానీ డ్రెస్లు, సో దీస్ ఆర్ ఆల్ డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ ఇరాన్. తర్వాత ఇక్కడ ఉండేటువంటి పేర్లు నీలోఫర్ హాస్పిటల్, సో అది నెక్స్ట్ నేను అసఫ్ జాయిల దాంట్లో చెప్తాను. నీలోఫర్ ఫ్రమ్ టర్కీ, ఆమె నైజాం భార్య. అదేవిధంగా ఆర్టీసీ ఉంది, జడ్ అని పెడతాము, ఆమె పేరు కూడా నైజాం స్టేట్లో. అదే సరే, మనం నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం. ఇక్కడ ఇతను ఇరాన్లో స్థానిక యుద్ధాలలో వీళ్ళ ప్రాధాన్యత కోల్పోయి ఈ ట్రైబు వీళ్ళు సైన్యంలో పనిచేసి సేనాధిపతులుగా అట్లా ఉంటారు. సో ఢిల్లీకి రావడం జరుగుతుంది. సో ఢిల్లీకి వచ్చేస్తే ఢిల్లీ సుల్తానేట్ కూడా ఆ సమయంలో కొంత క్షీణ దశలో ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ సుల్తానేట్లు కూడా 5 వంశాలు పాలిస్తాయి. సో మొట్టమొదట మనం చూస్తే స్లేవ్ డినెస్టీ ఉంది. స్లేవ్ డినెస్టీ తర్వాత మనం చూసినాము, ముఖ్యంగా తుగ్లక్ డినెస్టీ వచ్చింది. తర్వాత సయ్యద్ డినెస్టీ, ఇట్లా లోడీ డినెస్టీ అని చెప్పి రకరకాల డినెస్టీలు వచ్చినాయి అక్కడ కూడా. సో దీంట్లో అప్పుడు ఢిల్లీ సుల్తానేట్లో జరుగుతున్న ఫైటింగ్ వలన ఢిల్లీ సుల్తానేట్ కూడా కొంత క్షీణ దశలో ఉంటుంది. సో ఆ సందర్భంగా ఇతను కులీ కుతుబ్ షా ఇక్కడ వస్తాడు, బహమనీ కింగ్డమ్కి వచ్చి. థర్డ్ మహమ్మద్ ఇతను లాస్ట్ అంటే బహమనీ కింగు. ఇక్కడ తర్వాత 5 సామ్రాజ్యాలుగా అది విస్తరించబడుతుంది. సో ఈ థర్డ్ మహమ్మద్ దగ్గర ఆయనకుండే రక్షక దళం, బాడీ గార్డ్స్. ఆ బాడీ గార్డ్స్లో ఒక సోల్జర్గా నియమింపబడతాడు. ఈజ్ ఎ స్మాల్ సోల్జర్. సో ఒక స్మాల్ సోల్జర్ బికమ్స్ రూలర్ ఆఫ్ ది ఒక వ్యాస్ట్ టెరిటరీ. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇస్లాం. సో మీరు చూసినట్టయితే స్లేవ్ డినిస్ట్రీలో కుతుబుద్దీన్ ఐబక్ కూడా స్లేవే, కానీ ఆయన స్లేవ్ నుంచి ఒక రాజుగా ఎమర్జ్ అవుతాడు. సో బాల్బన్, సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఆఫ్ స్లేవ్స్. సో దట్ ఇస్లాం హైజ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఈక్వాలిటీ టు ఎవ్రీబడి. సో అందుకని వీళ్ళంతా రైజ్ కాగలిగింది. సో లేటర్ ఇతను థర్డ్ మహమ్మద్ దగ్గర జాయిన్ అవుతాడు యాజ్ ఎ సోల్జర్గా. కింగ్కుండే బాడీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో రక్షక దళం, ఆ దళంలో ఒక సోల్జర్ ఈయన. అయితే అతను క్రమక్రమంగా అంచెలంచెలుగా ఎదుగుతూ 1487లో వార్ జరుగుద్ది. అందులో దక్కని అంటే బహుమనీ కింగ్స్కు తర్వాత అఫాకీ ముస్లిం ట్రైబ్స్కు మధ్య జరిగినప్పుడు ఇతను కింగ్ను ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది బికాజ్ ద బాడీ గార్డ్. తర్వాత 1493లో గోవాలో బహదూర్ జిలానీ రివోల్ట్ చేసినప్పుడు అక్కడ అణిచివేస్తాడు. సో అందుకు కింగు మెచ్చి ఇతనికి ఇక్కడ గోల్కొండకు జాగీర్దార్గా అపాయింట్ చేస్తాడు ఇన్ 1496లో. తర్వాత కొద్ది కాలంలోనే ఇతను తరఫ్దార్గా కూడా ఎదగడం జరుగుతుంది. సో కులీ కుతుబ్ షా ఒక సోల్జర్గా బాడీ గార్డ్ నుంచి స్టార్ట్ అయ్యే లైఫ్ ఈ బికమ్స్ తరఫ్దార్ బై 1496. తర్వాత ఈ తరఫ్దార్ ఏంటి, జాగీర్దార్ ఏంటి అనేది మనం వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో మనం ఆ పదాలకు అర్థాలు తెలుసుకుందాం. తర్వాత 1504లో సితాబ్ ఖాన్ అని సీతయ్య, ఒరిజినల్లీ హిందూ బట్ కన్వర్టెడ్ టు ఇస్లాం. సో సితాబ్ ఖాను ఈయన గజపతిల సామంతరాజు. ఇతను వరంగల్ పైన అటాక్ చేస్తాడు, చేసి వరంగల్ను క్యాప్చర్ చేస్తాడు. చేసినాక ఇతను వరంగల్ను ఒక ఇండిపెండెంట్ టెరిటరీగా డిక్లేర్ చేసుకొని దానికి మహమ్మద్ నగర్ అని ఒక పేరు పెట్టుకుంటాడు వరంగల్కు. సో ఇక్కడ 1496లో ఇతను ఇక్కడ తరఫ్దార్ ఉంటాడు. 1504లో ఇతను సితాబ్ ఖాన్ వచ్చేసి ఈయన గజపతులు అంటే ఒరిస్సా, అక్కడ నుంచి ఇతను వచ్చి అటాక్ చేసి వరంగల్ను క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇతను మహమ్మద్ షా థర్డ్ యొక్క ఆదేశాల మేరకు సితాబ్ ఖాన్ను ఓడించి ఓర్గల్లును, తర్వాత ఖమ్మం మెట్టు అంటే ఖమ్మం, తర్వాత బెల్లంకొండ, మెతుకు, కొండపల్లి, పానగల్లు, కోవిలికొండ ఈ ప్రాంతాలన్నింటినీ జయిస్తాడు. సో మీకు నిన్న చెప్పాను, మెతుకు అంటే మెతుకు మెదకు, కొండపల్లి మీకు తెలుసు కృష్ణా డిస్టిక్, పానగల్లు అంటే నల్గొండ, కోవిలకొండ అంటే మనకు మహబూబ్ నగర్ దగ్గర ఉండే ప్రాంతాలు. సో ఈ ప్రాంతాలన్నింటినీ ఇతను జయిస్తాడు. ఈయన రాజ్యాన్ని మొట్టమొదట విస్తరింపజేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా కూడా పాత వీళ్ళదే, అంతకుముందు సితాబ్ ఖాన్ రాకుండా మొదలు. కాకపోతే ఇతను వాటిని స్వాధీనపరుచుకొని ఇక్కడ రాజు కొండ అనేటువంటి కొండను ఫస్ట్ ఆక్యుపై చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటాడు. మొట్టమొదట ఇప్పుడు ఇంతకుముందే చెప్పాము, మన బహుమనీ సుల్తాన్లు 5 రాజ్యాలుగా విడిపోయినాయి.
ఈ 5 రాజ్యాలుగా విడిపోయిన దాంట్లో బేరర్ ఒకటి. బేరర్ అంటే ఇప్పుడు వెస్టర్న్ మహారాష్ట్ర. సో ఈ బేరర్లో అక్కడ అహ్మద్ షాన్ ఇంకొక రూలర్ ఉంటాడు, అందులో తంగిలి వార్లో అతన్ని ఓడగొట్టడం జరుగుతుంది. సో ఈయన బేరర్కు కూడా ఈయన కంట్రోల్లోకి తెస్తాడు. అదేవిధంగా ఇతను కృష్ణదేవరాయలతో కలిసి 1517లో గోవా పైన దండయాత్ర చేయడం జరుగుతుంది. సో బహుమని సుల్తాన్ అంటే మన గోల్కొండ రాజులు, తర్వాత కృష్ణదేవరాయలు అంటే విజయనగర రాజుల మధ్య ఒక మంచి సంబంధాలు ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ 1565లో అది ఇంకో విధంగా తల్లికోట వారు జరిగి ఇంకో విధమైన పరిణామాలకు దారితీస్తుంది. సో కృష్ణదేవరాయలతో ఈయన కలిసి ఈయన 1570లో గోవాలో యుద్ధంలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత ఇతనికి కంటెంపరీస్ ఎవరంటే సమకాలికులు వస్తే బాబర్. సో మీకు తెలుసు 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో బాబర్ ఇబ్రాహిం లోడిని ఓడించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టిస్తాడు. అదేవిధంగా 1530లో హుమాయూన్, బాబర్ చనిపోయాక హుమాయూన్ వస్తాడు. సో బాబర్, హుమాయూన్, తర్వాత అచ్యుతరాయ, కృష్ణదేవరాయ అంటే కృష్ణదేవరాయల కంటే మొదలు అచ్యుతరాయలు ఉంటాడు. సో దేవరాయ. ఈ విధంగా ఇక్కడ ఈ సమకాలికులు ఇతను 1518లో 1512లో ఇక్కడ గోల్కొండ సామ్రాజ్యం అని నామకరణం పెట్టుకొని ఈ ప్రాంతాన్ని పాలిస్తాడు. బట్ గోల్కొండ ఫోర్ట్ 1515 అంటే 6 సంవత్సరాల్లో గోల్కొండ ఫోర్ట్ను బాగా డెవలప్ చేసుకొని అక్కడికి తన పరిపాలనను అంటే వ్యాపింపజేస్తాడు. అది దాని పరిపాలనా కేంద్రంగా గోల్కొండను చేస్తాడు, ఇప్పుడున్నటువంటి గోల్కొండ. సో ఇది 1518లో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటికీ సుమారు 500 ఏళ్ళ కిందట. ఈరోజు మనం 2022లో ఉన్నాం. ఇది 1518 అంటే 504 సంవత్సరాల క్రితం గోల్కొండను రాజధానిగా చేసుకొని తన పరిపాలన సాగిస్తాడు. ఇతను ఒక కొత్త సిటీని నిర్మిస్తాడు, అది మహమ్మద్ నగర్ అని. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈయనకు 6 కుమారులు ఉంటారు. అందులో 3వ కుమారుడు జంషెద్. ఇతను ఏం చేస్తాడంటే ఈ తండ్రిని చంపిస్తాడు. తండ్రి వయసు 92 సంవత్సరాలు ఆ టైంకి. ఆ 92 ఇయర్స్ తండ్రిని ఈ 3వ కుమారుడు జంషెద్ చంపేసి సామ్రాజ్యానికి రావడం జరుగుతుంది. సో మనం హిందూ కింగ్డమ్స్ చూసినాం. హిందూ కింగ్డమ్స్లో బైలా పెద్ద కొడుకు సామ్రాజ్యానికి వచ్చేవాడు. బట్ ఇక్కడ అట్లాంటి రూల్ లేదు. సో ఎవడు అంటే బలవంతుడో వాడే రాజు. కాబట్టి మనం ఇస్లామిక్ కింగ్స్లలో చూడాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే, ఇక్కడ కానీ లేదా ఢిల్లీ సుల్తానేట్స్లో ఎవడైనా సరే తన తల్లిదండ్రులను బంధించి బలవంతుడే మళ్ళీ రాజ్యానికి రావడం జరిగింది. సో ఇతను కూడా ఏంటంటే ఈ ప్రాబ్లం ఈయన దగ్గర ఉందని చెప్పేసి కులీ కుతుబ్ షా కొడుకును యాక్చువల్గా గోల్కొండ కిల్లాలో బందీగా ఉంచుతాడు. బందీగా ఉంచితే ఆ బందీలో ఉన్నప్పుడు తర్వాత ఆయన గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఎవరైతే జంషెద్ ఉన్నాడో ఈ జంషెద్ బందీగా ఉంటాడు. సో అతనికి ఎవరు సాయం చేసిండ్రు, ఎట్లా వచ్చింది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో అతను తండ్రిని 92 సంవత్సరాల వయసులో వధించి సామ్రాజ్యానికి రావడం జరుగుతుంది. సో షేర్వాని అని ఒక హిస్టారియన్, అతని రచనల ప్రకారం ఏంటంటే ఈయన ఒక విశిష్ట లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, ఒక మామూలు సోల్జర్ నుంచి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. సో అంత గొప్ప వ్యక్తి ఇక్కడ మనం చూసినట్టయితే కులీ కుతుబ్ షా 1512. సో ఈయన గోల్కొండ సామ్రాజ్య స్థాపకుడు. నెక్స్ట్ ఇప్పుడు చూసినాం ఇంతకుముందు జంషెడ్ కులీ కుతుబ్ షా తన తండ్రిని వధించి సామ్రాజ్యానికి వచ్చాడని. సో ఇతను కేవలం 7 సంవత్సరాలే పరిపాలించడం జరుగుతుంది. తర్వాత ఒక భయంకరమైన రోగంతో ఇతను చనిపోతాడు. సో యాక్చువల్గా ఈయన గోల్కొండ కోటలో ఒక బందీగా ఉంచబడతాడు తండ్రిచే. సో ఇతను హెల్ప్ అప్ విత్ మీర్ మహమ్మద్ ఉందాని అని ఒకతని సహాయంతో తండ్రిని చంపిస్తాడు. తర్వాత బుర్హాన్ నిజాం షా అనేటువంటి ఒక సామంతంతో ఇతను ఇక్కడ రాజుగా మార్చబడతాడు. సో రాజుగా సింహాసనాన్ని అధిష్టిస్తాడు. సో ఆ విధంగా తను సామ్రాజ్యానికి రావడం జరుగుతుంది. కాకపోతే ఇతను చాలా స్వార్థపరుడు, అదేవిధంగా క్రూరత్వం గల మనిషి. చిన్న చిన్న తప్పులకే మరణశిక్షలు విధించినటువంటి వ్యక్తి మన జంషెడ్. సో ఈయనకు వీళ్ళు 6 బ్రదర్స్ అని చెప్పాను ఇంతకుముందు, ఈయన 3వ వాడు.
ఇందులో ఈయన ఓన్ బ్రదర్ ఇంకొక ఆయన ఇబ్రహీం అని ఉంటాడు. ఆయన దేవరకొండలో దుర్గాధిపతిగా ఉంటాడు. సో అతను సామ్రాజ్యానికి రావాలనుకుంటాడు. బట్ దేవరకొండ నుంచి ఇతనికి మీద తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేస్తే వీళ్ళిద్దరి మధ్య వారైతుంది. సో ఇబ్రహీం ఓడిపోయి విజయనగర రాజుల దగ్గర తన ఆశ్రయం పొందుతాడు, ఆలయ రామరాజు దగ్గర. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆలయ రామరాజు దగ్గర విజయనగర ఎంపైర్లో ఇబ్రహీం 7 సంవత్సరాలు ఉంటాడు ఆయన ఆస్థానంలో. ఇదే ఇబ్రహీం మళ్ళీ మిగతా బహుమనులతో కలిసి 1556లో తల్లికోట యుద్ధం చేయడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయడం జరుగుతుంది. అంటే రాజులు ఏది కూడా రాజకీయంలో పర్మనెంట్ శత్రువులు మిత్రులు ఉండరనేటువంటి దానికి ఒక ప్రధానమైనటువంటి నిదర్శనం ఇది. ఎవరి ఆస్థానంలో 7 సంవత్సరాలు ఉన్నాడో మళ్ళీ వారినే యుద్ధంలో ఓడించి ఇతను ఇక్కడ బారిపోతే 7 సంవత్సరాలు వాళ్ళు అక్కడ అతన్ని పోషిస్తారు. అతనికి సహాయ సహకారాలు చేసి తిరిగి గోల్కొండ సింహాసనం పైన కూర్చోబెడతారు. ఇతను 1550లో వ్యాధితో చనిపోతాడు. ఇతని వైఫ్ బిల్కిస్ జమాన్ ఈమె తన చిన్న కొడుకు సుబాన్ను వారసుడుగా డిక్లేర్ చేస్తుంది. బట్ ఇబ్రహీం ఎవరైతే ఉన్నాడో వీళ్ళ బ్రదరు, అతను సదాశివరాయల సపోర్ట్ తోటి విజయనగర సామ్రాజ్యం సదాశివరాయల సపోర్ట్తో మళ్ళీ గోల్కొండ కింగ్డమ్ పైన రాజుగా కూర్చోబెట్టడం జరుగుతుంది ఇబ్రహీం. సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈయన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ దిస్ కుతుబ్ షాహీ డైనెస్టీ. ఫస్ట్ కులీ కుతుబ్ షా చూసాం. నెక్స్ట్ మనం సెకండ్ వచ్చేసి జంషెడ్ను చూసాం. ఇప్పుడు థర్డ్ వచ్చేసి మనం ఇబ్రహీంను చూస్తున్నాం. సో ఇబ్రహీం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ దిస్ కుతుబ్ షాహీ డైనెస్టీ. ఇతనికి మల్కీబా రాముడు అనేటువంటి ఒక పేరు ఉంది. ఎందుకంటే ఇతను విజయనగర సామ్రాజ్యంలో 7 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి తెలుగు కల్చర్ పైన, హిందూ కల్చర్ పైన మంచి అవగాహన ఉంది. సో చాలా ఆర్ట్స్ అండ్ ప్యాటర్న్ ఈయన కూడా స్వయంగా కవి కాబట్టి ఇతనికి తెలుగు కవులు మల్కీబా రాముడు అని చెప్పేసి బిరుదిచ్చి కీర్తించినటువంటి వ్యక్తి. ఇతను ఇందులో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ కింగ్ ఆఫ్ ది కుతుబ్ షాహీ అండ్ మంచి విశిష్ట లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. 30 సంవత్సరాలు పాలిస్తాడు. ఫెమిలియర్ విత్ తెలుగు లిటరేచర్ ఇన్ విజయనగర ఎంపైర్. తర్వాత ఇతను న్యాయ పరిపాలన అనేది చాలా గొప్ప పరిపాలన. ఆ కాలంలో రోడ్లపైన ఎవరైతే దొంగతనాలు చేసేవారో వాళ్ళందరినీ కూడా కఠినంగా అణచివేస్తుంటాడు. సో జ్యుడిషియరీలో చాలా వరకు మార్పులు తీసుకొస్తాడు. తర్వాత అప్పుడున్నటువంటి కామెంటేటర్సు ప్రపంచంలోనే జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో, న్యాయ పరిపాలనలో ఈయన ఒక రోల్ మోడల్ అని చెప్పేసి అందరినీ కీర్తించడం కూడా జరుగుతుంది. సాధారణంగా ఈయన శాంతి కాముకుడు, తెలుగును అభిమానించిన వ్యక్తి. ఇతను నేను ఇంతకుముందే చెప్పాను, మల్కీబా రాముడు అని చెప్పేసి కీర్తించారు. ఇతను అక్బర్ కాంటెంపరీ. సో ఇతను బహుమని సుల్తాన్లతో కలిసి తల్లికోట వార్ 1565లో, ఇంతకుముందు 1556 అని అంటున్నాను, ఓకే, 1565లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హుసేనీ షా ఆఫ్ అహ్మద్ నగర్ అతని ద్వారా ఆధ్వర్యంలో వారిని ఓడగొట్టడం జరుగుతుంది. అది ఎండ్ ఆఫ్ ద విజయనగర్ ఎంపైర్. ఇక్కడ రాబర్ట్ సూయల్ అనేటువంటి అతను ఏ ఫర్గాటెన్ ఎంపైర్ అని చెప్పేసి ఈ యుద్ధాన్ని గురించి అందులో వర్ణించడం జరుగుతుంది. షేర్వాణి అనే అతను బనిహట్టి వార్ అని చెప్పేసి ఇదే వార్ను, తల్లికోట వార్ను చెప్తాడు. మన తెలుగు హిస్టారియన్స్ నేలటూరి రామనాయ వాళ్ళు రాక్షస తంగడి యుద్ధం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వాస్తవానికి ఈ తల్లికోట యుద్ధంలో కృష్ణదేవరాయల అల్లుడు ఆలియా రామరాయలు ఓడిపోవాల్సిన వ్యక్తి కాదు, కానీ వీళ్ళు ప్లే చేసిన ట్రిక్కు దాంతో ఇతను ఓడిపోతాడు. సో తుంగభద్ర నది ఒడ్డున ఒకవైపు ఆలియా రాముల సైన్యం ఉంటుంది, ఇంకోవైపు ఈ 5 సుల్తానులు సైన్యం ఒకటి ఉంటుంది. ఆలియా రామరాయలు
ఈ రాజకీయ చాతుర్యంలో పెద్ద దిట్ట. ఒక ముస్లిం కింగ్ని ఇంకో ముస్లిం కింగ్కు ఎగనెస్ట్గా చేసి వాళ్ళల్లో వాళ్ళ తగాదాలను నడిపిస్తూ ఈయన అక్కడ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. సో ఆలియా రామరాయల యొక్క ట్రిక్స్ తెలుసుకున్నటువంటి ఈ 5 సుల్తాన్లు ఏకమై ఇక్కడ తలికోట యుద్ధంలో ఆలియా రామరాయల్ని వధించడం జరుగుతుంది. సో ఆలియా రామరాయలు ఏ విధంగా ఓడిపోతాడంటే, తుంగభద్ర నది ఒడ్డున ఈయన ఒకవైపు వాళ్ళు ఇంకోవైపు ఉన్నప్పుడు ఆలియా రామరాయల సైన్యము వీళ్ళ 5 సైన్యాల కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. అయితే ఆయన సైన్యంతో ముఖాముఖి పోటీ పడితే ఆలియా రామరాయల్ని మనం గెలవలేమని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ఈ 5 సుల్తాన్లు, బహుమని సుల్తాన్లు ఒక ట్రిక్ ప్లే చేస్తారు. సో నైటు ఆవులకు కొమ్ములకు దివిటీలు కట్టి ఆ నదిని దాటించి ఇంకో వైపు పంపుతుంటారు. సో వేగులు చూసి ఈ ఆలియా రామరాయలకు చెప్తారు ఏంటంటే, ఈ సైన్యం రాత్రిపూట వెనుక నుంచి మూవ్ అవుతుందని చెప్తారు. సో ఇతను సైన్యాన్ని మొత్తం అటువైపు డైవర్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు ఇక్కడ అటాక్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా. ఆ విధంగా ఆలియా రామరాయలు ఓడిపోవడం జరుగుతుంది. సో సేమ్ ట్రిక్ను మీరు బాహుబలి సినిమాలో వాడుకున్నారు వాళ్ళు, అక్కడ అందులో కూడా సేమ్ యుద్ధంలో ఈ ట్రిక్ వాడారు. సో ఆలియా రామరాయల్ని నిర్దాక్షిణ్యంగా అంటే చాలా ఘోరంగా చంపి ఆయన తలకాయతో ఫుట్బాల్ ఆడతారు. ఆయన తలను కోట గుమ్మానికి కట్టడం, వేలాడదీస్తారు. సో దట్ ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోతే అంత కఠినంగా వాళ్ళను శిక్షిస్తామని చెప్పేసి తెలియజేయడానికి. సో ఆ విధంగా విజయనగర సామ్రాజ్యం అక్కడ ఎండ్ అయిపోతుంది. తర్వాత లేటర్ విజయనగర కింగ్స్ పెనుగొండ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి కొంతకాలం పాలిస్తారు. బట్ అంతా కూడా హిస్టరీలో బికమ్ పార్ట్, వైభవం అనేది ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ టైం ఈ వార్లో తోపులు కూడా వాళ్ళు వాడినారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం తోప్స్ యూజ్డ్ ఇన్ దిస్ వార్. ఇతను తర్వాత కాలంలో కొండవీడును కూడా జయిస్తాడు 1579 అండ్ రాజమండ్రి ఆల్సో ఇన్ 1571. ఇవి 2 కూడా రెడ్డి రాజుల కంట్రోల్లో ఉంటాయి. సో 2 కూడా ఇతని కాలంలోకి వచ్చేస్తాయి, వీరి పాలనకు వచ్చేస్తాయి. సో ఇతను దో ముస్లిం కింగ్, మనము ఆల్ సైడ్ అండ్ అని ఏంటంటే కుతుబ్ షాయిలు మత సామరస్యాన్ని అత్యంత గొప్పగా పాటించినటువంటి కింగ్స్. సో ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి గంగా, జమున, తహజీబ్ అనే కల్చర్ ఏదైతే ఉందో ఇది వీరి కాలం నుంచి వస్తారు. సో వీళ్ళకి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, వీరు షియా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, వీళ్ళు సన్నీస్ గారు. సో షియా కమ్యూనిటీ ఈరోజు కూడా ఇరాన్లో ప్రధానమైన కమ్యూనిటీ. అక్కడ 90% ముస్లిమ్స్, ఇరాన్లో ఉన్నవాళ్ళు షియాస్, చుట్టూ ఉన్నవాళ్ళు సన్నీస్. సో ఇస్లాంలో ఇప్పుడు 90% సన్నీస్ ఉంటారు, 10% షియాస్ ఉంటారు. సో ఇరాన్లో మటుకు మెజారిటీ కమ్యూనిటీ అంతా కూడా షియా కమ్యూనిటీ. సో వీళ్ళు కూడా షియాస్ కాబట్టి కొంత అంటే రిలీజియస్ టాలరెన్స్లో ఎక్కువగా ఉంటారు. సో ఇరాన్కు మనకు సుమారు 500-600 సంవత్సరాల నుంచే ఈ సంబంధాలు ఉన్నాయి. సో ఇతని సైన్యాధ్యక్షుడు వచ్చేసి నరహరి. ఈయన అహోబిల టెంపుల్లో బంగారు కవచాన్ని తొడిగించడం జరుగుతుంది. తర్వాత రిలీజియస్ హార్మోనీ అనేది ఒక నూతన శిఖరాలకు వెళ్తుంది. ఢిల్లీ సుల్తాన్ల లాగా వీళ్ళు ఎప్పుడు కూడా అసహనాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తం చేయలే. వాస్తవానికి ఢిల్లీ సుల్తాన్స్ తర్వాత కాలంలో అక్బర్ తర్వాత మనం చూస్తే వచ్చినటువంటి జహంగీర్ కానీ, షాజహాన్ కానీ, వీళ్ళు షాజహాన్ బికమ్స్ ఇంటాలరెంట్ టువర్డ్స్ ది షియా రూలర్స్. అందుకే ఇక్కడ దాడి చేసి ఈ షియా రూల్ను మళ్ళీ వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లో కలిపేసుకుంటారు, మన మొఘల్ సామ్రాజ్యంలో కలిపేసుకుంటారు. సో ఇక్కడ చూస్తే ఇతను చరాసి అనేటువంటి ఒక నూతన ధర్మాన్ని ప్రతిపాదిస్తాడు. తర్వాత వీళ్ళందరికీ చాలామందికి తెలుసు హైదరాబాద్ అంటే భాగ్యనగరము, తర్వాత భాగీరథాదేవి, భాగమతి అని. సో యాక్చువల్గా ఇతను లవ్ చేసి ఈ భాగీరథాదేవిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది ఇబ్రహీం. సో పెళ్లి చేసుకున్న తర్వాత భాగీరథాదేవిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకు పుట్టిన సంతానమే తర్వాత కాలంలో కుతుబ్ షాహీ వంశాన్ని పాలిస్తూ ఉంటారు. సో గాట్ కుతుబ్ షాహీ టైటిల్. కుతుబ్ షాహీ అంటే హిందూ ముస్లిం తహజాబ్ అనేటువంటి దానికి నిదర్శనంగా కుతుబ్ షాహీ టైటిల్ ఉంది. ఇది ఫస్ట్ టైం ఏ సింబల్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ. తర్వాత గోల్కొండ అనేది 2వ ఈజిప్టుగా వర్ణించడం జరుగుతుంది. ఇతని పీరియడ్లోనే వరంగల్ను పర్మనెంట్గా గోల్కొండ సామ్రాజ్యంలో ఒక భాగం అయిపోతుంది. తర్వాతగా వరంగల్ మనకు ఒక సామ్రాజ్యంగా కనిపించదు. సో మనం చూస్తే కాకతీయాస్ నుంచి ఒక వెలుగు వెలిగిన వరంగల్
ఇందులో ఒక మామూలుగా ఒక ప్రాంతంగా మిగిలిపోతుంది. ఇతను గోల్కొండ కోట చుట్టూ అనేకమైనటువంటి అంటే లేయర్స్లా కట్టడం, అంటే కోటలు కట్టాడు, 2-3 కోటలు. దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న మూసీ రివర్ పైన పురాణా పూల్ అంటాం మనం. పురాణా పూల్ నిర్మించింది ఈయననే ఆ కాలంలో. అదేవిధంగా పూల్ బాగు, తర్వాత అంటే పూల్ బాగ్ అంటే గార్డెన్, బాగ్ అంటే గార్డెన్. హైదరాబాద్ అంటేనే లేక్స్ అండ్ గార్డెన్స్, ఇట్స్ ఫేమస్ ఫర్ లేక్స్ అండ్ గార్డెన్స్ వన్స్ అపాన్ ఏ టైం. తర్వాత ఇబ్రహీంపట్నం, మనము ఏదైతే ఇప్పుడు నాగార్జున సాగర్ రూట్లో వెళ్తుండే మండల్ హెడ్ క్వార్టర్ ఉంటుందో ఆ విలేజ్ను ఈయన పేరు మీద కట్టుకున్నాడు, ఇబ్రహీంపట్నం అని. ఈయన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాబట్టి. తర్వాత ఇబ్రహీంపట్నం ట్యాంకు కూడా, పెద్ద చెరువు ఉంటుంది మనం ఇబ్రహీంపట్నం వెళ్ళేటప్పుడు, ఆ చెరువు. తర్వాత ఇబ్రహీం బాగ్ అంటే గార్డెను. తర్వాత లంగర్ అంటే అనాథలకు నిరంతరం అన్నదానం చేసే ప్రాంతం. సో ఆ లంగర్ను కూడా ఈయన పెట్టి అన్నార్థులకు వాళ్ళ ఆకలి బాధలు కూడా తీర్చేవాడు. తర్వాత ఇతని మేనల్లుడే హజరత్ హుసేన్ షా వాలీ, ఇతను హుసేన్ సాగర్ లేక్ను నిర్మిస్తాడు. సో ఇప్పుడున్న హుసేన్ సాగర్ లేక్ ఏదైతే ఉందో ఇతని పీరియడ్లో ఈయన పేరు మీదనే, హుసేన్ షా పేరు మీదనే అది హుసేన్ సాగర్ లేక్ అయింది, హజరత్ హుసేన్ షా వాలీ. అప్పుడు 2200 ఎకరాలు, ఈరోజు 1600 ఎకరాలు ఉందని చెప్పేసి మనం ఉంది. 600 ఎకరాలు సో ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయింది, అది డిఫరెంట్ ఇష్యూ. సో అందుకని ఇబ్రాహీం కులీ కుతుబ్ షా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ దిస్ గోల్కొండ ఎంపైర్, కుతుబ్ షాహీ వంశం. సో ఇతని పీరియడ్లో చాలా స్ట్రక్చర్స్ వచ్చినాయి. సో భాగమతి దేవిని పెళ్లి చేసుకున్నాడు, భాగ్యనగరం అనే పేరు కూడా తర్వాత కాలంలో వచ్చడానికి కారకుడైనాడు. నెక్స్ట్ హిందూ ముస్లింల మధ్య ఒక మంచి సామరస్యం, గోల్కొండ ఫోర్టును కంప్లీట్ చేశాడు. పురాణా పూల్ కానీ, పూల్ బాగు, ఇబ్రహీంపట్నం ట్యాంకు, ఇబ్రహీం బాగు, ఇవన్నీ ఇతని పీరియడే. తర్వాత హుసేన్ సాగర్ కూడా వీరి పీరియడ్లోనే రావడం జరుగుతుంది. ఇతని కాలంలో ఇతను కవి అని కూడా చెప్పడం జరిగింది. సో తెలుగు పోయట్స్, కందుకూరి రుద్రకవి, ఇతను నిరంకుశోపానం అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాస్తాడు. తర్వాత సుగ్రీవ విజయం అని మొదటి యక్షగానం తెలుగులో, ఆ పుస్తకాలు రాస్తాడు. అందులో ఇతన్ని శివునితో కంపేర్ చేస్తాడు. సో అందుకే మల్కీబరాముడు అన్నాము, శివునితో కంపేర్ చేస్తాడు. రెంటచింతల అనేటువంటి గ్రామాన్ని, అగ్రహారాన్ని వీళ్లకు, ఈ కవికి, కందుకూరి రుద్రదేవికి ఇబ్రాహీం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అద్దంకి గంగాధరుడు కూడా ఇక్కడే ఉంటాడు. ఇతను తపతి సంవరణోపాఖ్యానం అని చెప్పేసి ఒక తెలుగు పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. తర్వాత పొన్నెగంటి తెలగారాయుడు అని ఉంటాడు, ఇతను యయాతి చరిత్ర అని రాస్తాడు. ఇది తెలుగులో మొట్టమొదటి అచ్చమైన తెలుగు కావ్యం. అచ్చం అనేది కూడా ఉర్దూ పదమే, మీరేం తెలుగు పదం అనుకోవద్దు, అచ్చం అని కూడా వాళ్ళ పదం. తర్వాత వీరి పీరియడ్లో ఉర్దూ పోయట్స్ కూడా ఉంటారు. ఇందులో ఫిరోజ్ అతను తెస్లానామా అని రాస్తాడు. అలీ పర్సీ అని, నసాబ్ ఖానా, కుతుబ్ షాహీ అనే పుస్తకాలు కూడా ఈ పీరియడ్లో రాయబడతాయి. నెక్స్ట్ ఇతనిది దక్కని ఉర్దూ స్టైల్, ఉర్దూ లాంగ్వేజు మనం చూసినట్టయితే ఈ భారతీయ గడ్డ మీద పుట్టినటువంటి లాంగ్వేజ్ అది. సో హిందీ తర్వాత పార్సీ, ఈ రెండు కాంబినేషన్తో ఉర్దూ ఆరిజినేట్ కావడం జరిగింది. సో అందులో దక్కన్ స్టైల్ వేరు, మళ్ళా నార్త్ ఇండియాలో లక్నో స్టైల్ వేరు. సో లక్నోలో, అవధ్లో కూడా అక్కడ ముస్లిం నవాబ్స్ ఉంటారు, వాళ్ళ స్టైల్ వేరు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కుతుబ్ షాహీస్ స్టైల్ వేరు. సో అందుకనే దక్కనీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. మన హిందీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు పోయినా కైకు అని అంటుంటాం, ఆ పదం ఎక్కడ హిందీలో ఉండదు, ఓన్లీ హైదరాబాద్లో వింటాం మనం. లోకల్ ఉర్దూ దక్కనీ స్టైల్. తర్వాత అప్పుడు ఆషుఖానాలని కవిత్వాలు చర్చించేటువంటి కవితా గోష్ఠి శాలలు కూడా ఈయన పీరియడ్లో ఉండేది. ఈయన పీరియడ్లోనే కుతుబ్ షాహీ వంశం ఉన్నత స్థానాలకు చేరిందని చెప్పేసి షేర్వానీ అనేటువంటి హిస్టారియన్ రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చినటువంటి అతను మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను మన ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క 3వ సన్ను. సో ఇతని పీరియడ్లో ఇతను చిన్న వయసులో 14 సంవత్సరాలకే తన సామ్రాజ్యాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. తర్వాత
ఇతని పీరియడ్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ గోల్కొండ అంటారు, ఎందుకంటే స్వర్ణయుగము. ఇతను అందరి కుతుబ్ షాహీల కంటే గొప్పవాడు. సో ఇతను దాదాపు 32 సంవత్సరాలు పరిపాలించడం జరుగుతూ ఉంది. సో ఇతనే హైదరాబాద్కు శంకుస్థాపన చేశాడు. హైదరాబాద్ నిర్మాత. ఇప్పుడు 1572లో ఇతను 1580కి వస్తాడు. 1592లో హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో దీనికి ఆర్కిటెక్ట్ మీర్ ముమిన్ అస్త్రాబాది అని చెప్పేసి ఇరాన్ నుంచి, పర్షియా నుంచి పిలిపించడం జరుగుతుంది. సో ఇతను స్వయంగా అర్బన్ ప్లానింగ్ చేస్తాడు, ఈ హైదరాబాద్ నగరాన్ని ఎట్లా నిర్మించాలని చెప్పేసి. సో హైదరాబాద్ నగరం ఈరోజు ఓ ప్రపంచ స్థాయి నగరం, గ్లోబల్ నగరం కావడానికి కారకుడు 1592లో ఇతను వేసినటువంటి ఒక బీజం. సో ఇతను కాంటెంపరీ అక్బర్ అండ్ ఆక్యుపైడ్ అహ్మద్ నగర్ ఇన్ 1592లో. సరే, వీళ్ళతో అహ్మద్ నగర్తో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో ఫాట్ విత్ విజయనగర ఎంపైర్, సెకండ్ వెంకటాపతి రాయలు. సో మనం చూసాము ఇంతకుముందే 1565లో తలికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోతుంది. సో బట్ అక్కడ కొంతమంది లేటర్ విజయనగర కింగ్స్ మళ్ళీ పెనుగొండ వచ్చేసి కొంత పాలిస్తూ ఉంటారు. సో అక్కడ వెంకటాపతి రాయలతోటి, సెకండ్ వెంకటాపతి రాయలతో ఇతను యుద్ధం చేయడం కూడా జరుగుతుంది. సో కాంటెంపరీ అక్బర్ అండ్ అహ్మద్ నగర్ పైన కూడా ఈయన అటాక్ చేస్తాడు. తర్వాత కాలంలో మళ్ళీ మన ఢిల్లీ మొఘల్స్ అటాక్ చేస్తారు. మీకు తెలుసు అహ్మద్ నగర్లో చాంద్ బీబీ అని ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చాలా క్లాసుల్లో చెప్పాను నేను. ఇండియన్ హిస్టరీలో మనం చూసినట్టయితే ఉమెన్ యుద్ధాల్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు, డైరెక్ట్గా పాల్గొన్న వాళ్ళు చూస్తే రాణి రుద్రమదేవి, రజియా సుల్తానా, చాంద్ బీబీ, నాయక్ దేవి అని చెప్పేసి మనం మహమ్మద్ గోరీని ఓడించిన లేడీ, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఈ విధంగా పేర్లు ఉన్నాం. సో అందులో ఇక్కడ అహ్మద్ నగర్ను పాలించినటువంటి చాంద్ బీబీ కూడా ఒక ఆమె. సో ఇక్కడ మనం చూస్తే ఎంటైర్ ఆంధ్రప్రదేశం కాదు. సో ప్రదేశం అనేది తెలుగు పదం కాదు. ఇది అనుకోకుండా 1956లో వచ్చింది. జనరల్గా ప్రదేశ్ అనేది నార్త్ ఇండియాలో ఉండే పదం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా. కానీ తెలుగుకి ఎట్లా వచ్చింది? ఇక్కడ ఉండాల్సింది తమిళనాడు, కర్ణాటక, తెలుగునాడు ఉండాలి. బట్ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కాలంలో అప్పుడు ఆంధ్ర తెలంగాణ అని పేరు పెట్టాలని అనుకున్నారు. సో ఆ సందర్భంలో అప్పుడుండే నాయకులు దాన్ని తెలంగాణ అనే పదాన్ని అందులో ఒప్పించడానికి ఇష్టపడక దాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రదేశ్ అనే పదం తెలుగు పదం కాదు. సో బేసికల్లీ నార్త్ ఇండియన్ వర్డ్. సో దట్ ఈస్ హౌ తెలంగాణ అప్పటి నుంచి డిస్క్రిమినేట్ అయిపోయి తర్వాత పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేంత వరకు పోయింది అది. ఇక్కడ ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని ఏకం చేశాడు. సో కులీ కుతుబ్ షా పీరియడ్ లోపలనే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్ స్టేట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పరిపాలనలోకి ఈయన కంట్రోల్లోకి రావడం జరిగింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ 3 పీరియడ్లో ఏకంగా ఉంది. శాతవాహనాస్ ఉన్నారు, కాకతీయాస్ ఉన్నారు, తర్వాత కుతుబ్ షాహీస్ ఉన్నారు. మళ్ళీ నిజాం షాహీస్కి వచ్చేసేవరకే నిజాం షాహీస్లో వేరే అయిపోతుంది. సో నిజాం షాహీస్ ఏం చేస్తారు? ఇప్పుడు ఈయన పీరియడ్లో ఎప్పుడైతే 1580, 1519లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక ఛత్రం కిందికి వచ్చినప్పుడు మళ్ళీ 1802లో నిజాం కింగు బ్రిటిషర్స్తో సైన్య సహకార ఉడంబడిక పద్ధతిలో ఒక అగ్రిమెంట్ చేసుకొని కోస్టల్ డిస్ట్రిక్ట్స్ 10 డిస్ట్రిక్ట్స్ను వాళ్ళకి రాసి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే అవి సర్కార్ డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. సో అది మనం నెక్స్ట్ అసఫ్ జహీస్ చదువుకునేటప్పుడు మనం తెలుసుకుందాం. బట్ 1802లో వేరైపోయినాయి. మళ్ళీ 1956లో కలిసినాం, మళ్ళీ 2014లో మళ్ళీ విడిపోయినాం. సో హిస్టరీలో కలుస్తున్నాం, విడిపోతున్నాం, ఇవన్నీ క్వైట్ కామన్. సో వీఆర్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ, నథింగ్ మోర్ దెన్ దట్. ఇక్కడ మొఘల్స్ ఈయన పీరియడ్లోనే మొఘల్స్ ఎక్స్పాండింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటికి అక్బర్ వెళ్ళిపోతాడు. అక్బర్ తర్వాత మనం చూసినట్టయితే జహంగీర్ వస్తాడు. సో ఈ జహంగీర్ పీరియడ్ నుంచి మెల్లమెల్లగా ఈ నార్త్ ఢిల్లీ నుంచి ఇక్కడ ప్రెషర్ పెరుగుతూ ఉంది. సో ఈ టైంలోనే మొఘల్స్ దక్కన్ పైన కాన్సన్ట్రేషన్ మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళకు మొఘల్స్ అప్పటికే నార్త్ ఇండియన్ ఆల్మోస్ట్ ఆల్ అక్బర్ పీరియడ్లో జయిస్తారు.
అంటే వీరు కూడా వాళ్ళ సుజర్నిటీ అంటే వాళ్ళ సార్వభౌమాధికారాన్ని వీళ్ళు గౌరవించినప్పటికీ కూడా వీళ్ళకు సామంత రాజులు కారు. కాబట్టి మెల్లమెల్లగా ఈ దక్కన్ను కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకుంటారు. అందుకే అక్కడ మసూద్ బేగ్ అని ఒక అంబాసిడర్ కూడా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళ దగ్గర ఒక అధిక ప్రతినిధిగా ఉంటాడు, రాయబారి ఉంటాడు వీళ్ళకు. తర్వాత మొఘల్స్ 1586లో బేరర్ను ఆక్యుపై చేసేసుకుంటారు. తర్వాత 1597లో అహ్మద్నగర్ కూడా వెళ్తుంది. సో మొఘల్స్ ఆల్రెడీ ఇప్పుడు బీరర్ వెళ్ళిపోయింది, తర్వాత అహ్మద్నగర్ వెళ్ళిపోతుంది, స్లోలీ బీజాపూర్ కూడా వెళ్ళిపోతుంది, తర్వాత వాళ్ళకు గుల్బర్గా కూడా పోతుంది. బట్ నెక్స్ట్ సామ్రాజ్యం ఓన్లీ ఒకటి గోల్కొండ, దాన్ని మాత్రమే లాస్ట్కు 1687 దాకా వాళ్ళు దాన్ని జయించలేకపోతారు. సో అంత పటిష్టమైనటువంటి దుర్గం, అంత గొప్ప ఆర్థికంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సామ్రాజ్యం గోల్కొండ సామ్రాజ్యం. ఇతను మహమ్మద్ కులీ కుతుబ్ షా 1593-94లో మనం ఇంతకుముందు చెప్పాం. ఇతను 1592లో హైదరాబాద్ నగరానికి బీజం వేశాడు, శంకుస్థాపన చేశాడు, అంటే పునాది రాయి వేశాడు. తర్వాత ఇతను చార్మినార్ కూడా 93-94లో కడతాడు. చార్మినార్ ఎందుకు కడతాడు? హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వస్తుంది. ఆ ప్లేగు వ్యాధి నివారించినందుకు జ్ఞాపకార్థం ఈయన చార్మినార్ కన్స్ట్రక్షన్ చేస్తాడు. అయితే మనం సినిమాలో చూస్తూ ఉంటాం, భక్త రామదాస్ సినిమాలో నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు చెప్తూ ఉంటాడు, ఇది ఒక ప్రేమ చిహ్నము, కుతుబ్ షాహీ రాజు ప్రేమకు చిహ్నంగా చార్మినార్ కట్టించిందని. అవన్నీ సినిమాటిక్, డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. ఇట్ ఈస్ ఓన్లీ బుల్ట్ ఫర్ ది ఇన్ మెమరీ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ ప్లేగ్ డిసీజ్ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్. అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి రాజులు అంత గొప్పగా ఆలోచించినారు. సో ప్రజలు ప్లేగు వ్యాధితో చనిపోయినారనే ఒక బాధతో ఆయన ఆ ప్లేగు వ్యాధి పర్మనెంట్గా పీడబోయిందని చెప్పేసి చార్మినార్ అనేటువంటి దాన్ని నిర్మించాడు. ఈ చార్మినార్ నిర్మాణంలో అనేకమైన మంది శిల్పులు, పర్షియా నుంచి కానీ, ఇండియా నుంచి కానీ, హైదరాబాద్ లోకల్ కానీ ఎంతోమంది శిల్పులు ఇందులో ఈ నిర్మాణంలో పాల్పంచుకున్నారు. తర్వాత ఇతను హైదరాబాద్లో డెవలప్మెంట్కు, అభివృద్ధికి అనేకమైన ప్లాన్లు తయారు చేస్తాడు. చార్ కమాన్ కడతాడు, దారుల్ షీఫా, దాద్ మహల్, నద్ది మహల్ అనేటువంటి నిర్మాణాలు కూడా చేయడం జరుగుతుంది. సో ఇతను దక్కన్ ఉర్దూలో పోయమ్స్ కూడా రాస్తాడు, గజల్స్ రాస్తాడు. మీకు తెలుసు అమీర్ ఖుస్రో అని ఒక పెద్ద గాయకుడు ఉంటాడు, గాలిబ్ అనేటువంటి ఒక మంచి ఉర్దూ కవి గజల్స్ రాస్తూ ఉంటాడు. సో మన ఇక్కడ కాదు, వేరే దగ్గర. బట్ ఆ విధంగా ఇతను కూడా ఉర్దూలో మెనీ గజల్స్ రాయడం జరుగుతుంది. ఇతని పెన్ నేమ్ వచ్చేసి మానీ. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కుతుబ్ షా, మన కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇక్కడ ఇద్దరు కుతుబ్ షాలు ఉంటారు. ఫస్ట్ సుల్తాన్ కులీ కుతుబ్ షా వచ్చేసి ఫౌండర్, ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇతను వచ్చేసి హైదరాబాద్ నగర నిర్మాత. ఉన్న దాంట్లో గొప్ప కింగ్, కుతుబ్ షాహీలలో గొప్ప కింగు, స్వయంగా కవి. అతని పెన్ పేరు వచ్చి మాని, కలం పేరు. సో ఆ పేరు పెట్టి మీద అతను కవిత్వాలు రాయడం జరుగుతుంది. సో కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ సుల్తాన్ కులీ కుతుబ్ షా, ఇతను వచ్చి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ముహమ్మద్ అనే పదాన్ని మనం ముందు చూసుకోవాల్సి ఉంటుంది. ఇతని ఈ కాలంలో అంటే వీళ్ళు హిందూ ముస్లిమ్స్కు పెద్ద తేడా చూపారనేటువంటి విషయాన్ని మీకు మొదలే చెప్పాను. సో సారంగ తమ్మయ్య అనేటువంటి ఒక హిందువుకు మంచి ఉన్నత స్థానం ఇచ్చి, ఈ గోల్కొండ కరణంగా కూడా ఆయననే ఉంటాడు, రెవెన్యూ ఆఫీసర్గా. అతను కూడా వైజయంతి విలాసం అనేటువంటి పుస్తకాన్ని ఈయన పీరియడ్లో రాయడం జరుగుతుంది. తర్వాత ఈయన ఆస్థాన విద్వాంసుడు వచ్చి గణేష్ పండితుడు అని. సో దే హ్యావ్ నాట్ షోన్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. తర్వాత మొట్టమొదట మన ఆంధ్రదేశంలో ఈ ఇంగ్లీష్ కంపెనీ అంటే యూరోపియన్ కంపెనీస్ ఎవరు అడుగు మోపిన్లు అంటే, ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, ఎవరు ఫస్ట్ వచ్చారు, డచ్చా, ఇంగ్లీషా, ఫ్రెంచా, లేకపోతే ఎవరు అని చూస్తే మొట్టమొదటి వచ్చింది డచ్ వాళ్ళు. 1605లో ఇతని పీరియడ్లో డచ్ వాళ్ళు సముద్ర పైన వ్యాపారం చేయడానికి రావడం జరుగుతుంది. సో 1605లో మొట్టమొదట మన ఆంధ్రదేశంలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు డచ్, నెదర్లాండ్స్. సో మొత్తం 4 యూరోపియన్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి డచ్,
ఒకటి పోర్చుగీసు, ఇంగ్లీషు అండ్ ఫ్రెంచ్. సో ఈ 4లో ఇంగ్లీష్ వాళ్ళు తర్వాత కాలంలో ప్రపంచాన్ని జయిస్తారు. తర్వాత ఫ్రెంచ్ కూడా చాలా విస్తరిస్తుంది. తర్వాత ఈ పోర్చుగీస్ కానీ డచ్ కానీ చిన్న దేశాలు యూరోప్లో కాబట్టి వీళ్ళు ఎక్కువ కాలం సముద్రం పైన ఆధిపత్యం నిలబెట్టుకోలేకుండా ఓడిపోతాయి. కానీ ఫ్రెంచ్ వాళ్ళ కాలనీ మన దగ్గర చివరి దాకా ఉంది పాండిచ్చేరి. తర్వాత పోర్చుగీస్ వాళ్ళ కాలనీ చివరి దాకా ఉంది గోవా. సో ఈ 2 కాలనీస్ మనకు మొన్నటి వరకు ఉన్నాయి. అందుకే అవి ఈరోజు కూడా 2 కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటాయి. గోవా స్టేట్ వుడ్ ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఉండేటువంటి ఇంటర్నేషనల్ ట్రీటీ ప్రకారం గోవా ఈజ్ ఏ సెంట్రల్ టెరిటరీ. పోర్చుగీస్ వాళ్ళది కాలనీ అది. అదేవిధంగా పాండిచ్చేరి వచ్చి ఫ్రెంచ్ వాళ్ళది. సో ఇప్పటికీ పాండిచ్చేరిలో పనిచేసే ఉద్యోగులకు ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తుంటుంది ఆ కాలంలో పనిచేసిన వాళ్ళకి. సో నెక్స్ట్ ఇతని పీరియడ్లో ఫస్ట్ డచ్ వాళ్ళు వచ్చారు 1605లో. వాళ్ళకు పులికాట్ నెల్లూరు దగ్గర ఉండే ప్రాంతం, తర్వాత నిజాంపట్నం, మచిలీపట్నం స్థావరాలు ఇస్తాడు. తర్వాత 1611లో ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, దాన్ని మచిలీపట్నం వాజ్ ద సెంటర్ ఫర్ ఆల్ దిస్ యూరోపియన్ కంపెనీస్. సో దట్ వాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మచిలీపట్నం. తర్వాత క్యాపిటల్ను గోల్కొండ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తాడు 1592లో. ఇతని తర్వాత మనకు సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా, ఇంకో అతని పేరు ముందు సుల్తాన్ మొహమ్మద్ యాడ్ అవుతుంది. సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా ఇతను ఒక 14 సంవత్సరాలు పాలిస్తాడు. సో ఇతను మహమ్మద్ కుతుబ్ షా యొక్క మేనల్లుడు. ఇతనికి తర్వాత భాగ్యమతి అండ్ ఇబ్రాహీం కింగ్ కలిసినటువంటి పిల్లలు ఆమె ఎవరైతే ఉందో లేడీ హయత్ బక్షి బేగంను ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. సో ఇతను హైదరాబాద్ను సుల్తాన్ నగర్ అని కూడా మళ్ళీ పేరు మారుస్తాడు. బట్ ఎనీహౌ అది కాలక్రమంలో అట్లాగే ఉండిపోతుంది. ఈ మహమ్మద్ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పీరియడ్లో పార్సీ దేశం నుంచి విదేశీ యాత్రికుడు వస్తాడు, మీర్ జయుద్దీన్ అబిదీన్. ఈ మీర్ జయుద్దీన్ అబిదీన్ ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. ఇతను వీరి పాలన గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు కూడా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పీరియడ్లో ఇతను మీర్ జయుద్దీన్ అబిదీన్ అనేటువంటి ఒక పర్షియన్ ట్రావెలర్ రావడం జరుగుతుంది. ఈయన కూడా స్వయంగా కవి, దక్కన్ భాషలో దక్కనీ ఉర్దూను ప్రోత్సహిస్తాడు. పార్సీ లాంగ్వేజెస్ కూడా ఈయనకు తెలుసు. ఈయన కాలంలో కూడా అనేక మంది కవులు ఆస్థానంలో ఉన్నారు. సో ఇందులో షేర్ మహమ్మద్ మోమిని అనే అతను రిసాలా మిక్టీరియా అనే బుక్ వేట్స్ అండ్ మేజర్స్, నైజాం స్టేట్లో ఉండేటువంటి వేట్స్ అండ్ మేజర్స్ మీద ఒక బుక్ రాయడం జరుగుతుంది పార్సీ లాంగ్వేజ్లో, షేర్ మహమ్మద్ మోమిని. తర్వాత హకీం అంటే డాక్టర్ ఉర్దూలో. సో హకీం తకీయుద్దీన్ ఈయన మిజామత్ తబాయి కుతుబాని షాహీ అనేటువంటి దాన్ని ఒక వైద్య పుస్తకాన్ని ఈయన పీరియడ్లో రాయడం జరుగుతుంది. తర్వాత ఈయన భార్య ఎవరైతే ఉన్నారో బక్షి బేగం, ఈమె విద్యాభివృద్ధి కొరకు కూడా అనేకమైనటువంటి విద్యాలయాలు నిర్మించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కుతుబ్ షాహీ గోల్కొండ స్టేట్లో. సో సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా కొద్ది కాలమే పాలిస్తాడు, 14 సంవత్సరాలు. బట్ ఈయన పీరియడ్ కూడా కొంత మనకు ఇంపార్టెంట్ పీరియడే. ఇతనే మక్కా మసీద్ కన్స్ట్రక్షన్ను స్టార్ట్ చేస్తాడు. సో ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు ఆ టైంలో మక్కా మసీద్. సో ఆ మక్కా మసీదు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఈయన పీరియడే 1617 చార్మినార్ పక్కన. సో లేటర్ అది ఔరంగజేబు 1694లో కంప్లీట్ చేస్తాడు. మనం చూసాం గోల్కొండను 1687లో ఆయన కబ్జా చేసుకుంటాడు. బట్ 1694లో అది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత టావర్నియర్ అనేటువంటి ఒక యాత్రికుడు ఇటాలియన్, ఇతని సామ్రాజ్యంలో అంటే సైన్యాన్ని వర్ణించడంతో పాటు ఈ మక్కా మసీదు నిర్మించడానికి ఎంతమంది పనిచేశారనే విషయాన్ని తెలియజేస్తాడు. ఈ 2000 మంది వర్కర్సు రాళ్ళను చిక్కడం జరుగుతుంది. 2000 మంది మేస్త్రీలు ఉంటారు, 4000 మంది లేబరర్స్ ఉంటారు. ఇతను అమ్మన్ భవన్ అదేవిధంగా నబీ బాగాని కూడా కడతాడు. సో ఇతని పీరియడ్లోనే మొఘల్స్ తోటి మళ్ళీ ఘర్షణ ప్రారంభమవుతుంది.
సో మొఘల్ సామ్రాజ్యం అప్పటికే అది సుసంపన్నమైన సామ్రాజ్యం, విస్తరించి ఉన్న సామ్రాజ్యం. మరి వాళ్ళకుండే సైనిక బలగం ముందు కానీ ఆర్థిక బలగం ముందు కానీ గోల్కొండ తట్టుకోలేదు. బట్ స్టిల్ దే ట్రై టు మెయింటైన్ దేర్ ఓన్ ఇండిపెండెన్స్. ఈ కారణం ఇతని పీరియడ్లో అది స్టార్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇతను అబ్దుల్లా కుతుబ్ షా. ఇతను సన్నపు సుల్తాన్ కులీ, ఇంతకుముందు ఉన్నటువంటి సుల్తాన్ యొక్క కొడుకు. ఇతను మదర్ వచ్చి అయత్ బక్షి బేగం. ఇతను 12 సంవత్సరాల వయసులోనే సింహాసనానికి వస్తాడు కాబట్టి తల్లి సంరక్షణలో చాలా కాలం ఉంటాడు అయత్ బక్షి బేగం. తర్వాత లాంగెస్ట్ రూలర్ 46 ఇయర్స్ ఈ రూల్స్ది గోల్కొండ. సో ఇతని కాలంలోనే ఇంగ్లీష్ వాళ్ళు వ్యాపారాలలో కొంత బాగా స్థిరపడి చాలా స్ట్రాంగ్ కావడం జరుగుతుంది. తర్వాత ఇతని కాలంలోనే మొట్టమొదట ఒక విదేశీ వస్తున్న వ్యక్తిని షేక్ మొహమ్మద్ అనే అతన్ని పీష్వాగా అపాయింట్ చేస్తారు. పీష్వా అంటే ప్రధానమంత్రి. సో ఈ పీరియడ్లో ఇతను స్టార్ట్ కావడం జరుగుతుంది. షాజహాన్ ఎప్పుడైతే ఢిల్లీ రూలర్ అవుతాడో జహంగీర్ తర్వాత, అతను ఇంతకుముందే మనం చూసిన వాళ్ళు అహ్మద్నగర్ను గెలిచినారు, అదేవిధంగా బేరర్ను గెలిచినారు, బీజాపూర్ కూడా వెళ్ళిపోయింది. సో బీదర్ కూడా మనకంటే ముందే వెళ్ళిపోయింది. లాస్ట్కు మిగిలిపోయినటువంటి ఈ గోల్కొండ ఉంది. గోల్కొండని ఎట్లా అయితే మొఘల్స్ తమ సామ్రాజ్యంలో కలుపుకోవాలని చెప్పేసి ప్లాన్స్ రెడీ చేస్తూ ఉంటారు. సో అప్పుడు షాజహాన్ 1628లో గోల్కొండ పైన దండయాత్ర చేస్తాడు. అప్పుడు అబ్దుల్ లతీఫ్ అనేటువంటి ఒక మొఘల్ జనరల్ ఇక్కడ వచ్చేసి ఈ యుద్ధంలో పార్టిసిపేట్ అవుతాడు. సో గోల్కొండ రాజులు అప్పుడు వారితోటి సంధి కుదుర్చుకోవడం జరుగుతుంది. సో అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఆ సంధిలో అప్పటికున్న స్వాతంత్రం వీళ్ళు కోల్పోతారు, వీళ్ళు ఇప్పుడు ఇక సామంత రాజులు అవుతారు మొఘల్స్కు. ఆ సంధిలో ముఖ్యమైనది గోల్కొండ ఒక సామంత రాజ్యము. ప్రతి సంవత్సరం 2.5 లక్షల హూన్స్, రూపాయలు కాదు, రూపాయలు అనేది మొఘల్ టర్ము. నార్త్ ఇండియాలో కరెన్సీని రూపాయి అనేవాళ్ళు. మన ఇక్కడ మనం వచ్చేస్తే దక్కన్లో హూన్స్ అనేవారు. హూన్స్, HUN, హూన్స్ అంటే బంగారం తెలుగులో. సో ఇది 53 గ్రెయిన్స్ అని అంటారు వెయిట్. నైజాం మన గోల్కొండ స్టేట్లో ఉన్నటువంటి కాయిన్స్ వాల్యూ చాలా హై వాల్యూ కాయిన్స్. ఈవెన్ మొఘల్స్కు ఫ్రెంచ్ వాళ్ళకంటే కూడా మన కాయిన్ వాల్యూ ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఇది ప్యూర్ గోల్డ్ అండ్ 54 గ్రెయిన్స్ అని వాళ్ళ వాడుక. సో హూన్స్ అనే కరెన్సీ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆ కరెన్సీలో 2.5 లక్షల గోల్డ్ కాయిన్స్ వీళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. ప్రతి సంవత్సరం యాన్యువల్ ట్రిబ్యూట్ కట్టాలి. తర్వాత నమాజ్ చదివేటప్పుడు సాధారణంగా ముస్లింలో నమాజ్ చదివేటప్పుడు ఎవరు రాజు అయితే ఆ రాజు పేరు స్మరిస్తారు ఫస్ట్. సో ఇంతవరకు ఇక్కడ పర్షియన్ కింగ్ పేరు స్మరించేది. నౌ వాళ్ళు మొఘల్స్ పేరు వాళ్ళు స్మరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం చూస్తే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో వీళ్ళు స్వాతంత్రాన్ని కోల్పోయి మొఘల్ సామ్రాజ్యానికి సామంత రాజులుగా మారడం జరుగుతుంది. తర్వాత ఈ ట్రీటీ తర్వాత ఇతను కర్ణాటక పైన మొహమ్మద్ సయీద్ అనే కమాండర్ను పంపించి అటాక్ చేసి కర్ణాటకను కూడా ఆక్యుపై చేయడం జరుగుతుంది. టావర్నియర్ మనం ఎంతో చెప్పాము, ట్రావెలరు. అతను ఈయన సైన్యంలో 20,000 పదాతి దళము, 5,000 హార్సులు అంటే అశ్విక దళం, 300 ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్తాడు. అదేవిధంగా శతఘ్నులు, ట్యాంక్స్ అంటే శతఘ్నులు కూడా వీళ్ళు వాడినారని చెప్పడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఈ మొహమ్మద్ సయీద్ కర్ణాటక పైన దండయాత్ర చేసేదని చేస్తాడో అతనే మన గోల్కొండ ఒకప్పుడు వజ్రాలకు ఫేమస్. సో కోహినూర్ వజ్రం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి షాజహాన్కి ఇవ్వడం జరుగుతుంది. షాజహాన్ నుంచి తర్వాత అది రంజిత్ సింగ్ అని వెళ్ళి మళ్ళీ సిక్ రాజ్యంలోకి వెళ్ళి తర్వాత అది బ్రిటిషర్ చేతిలోకి వెళ్ళి ఈరోజు లండన్లో మ్యూజియంలో ఉంది. అది ఈరోజు కూడా భారత ప్రభుత్వం అది మాకు రావాలని చెప్పేసి ఆ గోల్కొండ కోహినూర్ వజ్రం కొరకు చర్చలు నడుస్తూనే ఉన్నాయి. సో దట్ ఇస్ హౌ ది వరల్డ్ ఫేమస్ కోహినూరు డైమండ్ ఇది మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ కొల్లూరు దగ్గర దొరికిందని చెప్పేసి ఈ టావర్నియర్ రాయడం జరిగింది ఆయన పుస్తకంలో. సో బట్ ఎనియో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఈ వరల్డ్ ఫేమస్ కోహినూర్ వజ్రము ఇతని పీరియడ్లో
షాజహాన్ దగ్గరికి చేరడం జరిగింది. తర్వాత ఇతను ఒక ఫర్మానా, అంటే రాజులు ఇచ్చే ఆర్డర్స్ మనం ఇప్పుడు ఎట్లయితే గజెట్ అంటామో ఆ కాలంలో ఫర్మానా అనేవాళ్ళు. సో ఇతను ఒక గోల్డెన్ ఫర్మానా ఇస్తాడు ఇంగ్లీష్ వాళ్ళకు. ఎందుకంటే మొత్తం వాళ్ళ దేశంలో ఈ మొత్తం గోల్కొండ సామ్రాజ్యంలో ఎక్కడైనా వాళ్ళు ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు, వాళ్ళు ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ హౌ ఎంకరేజెస్ ఇంగ్లీష్ ట్రేడర్స్. తర్వాత ఇతని కర్ణాటక రూలర్ ఎవరైతే ఉంటాడో ఈ మహమ్మద్ సయీద్ తర్వాత పెట్టినటువంటి రజా కూలీ నెక్నామ్ ఖాన్, ఆయన డచ్ వాళ్ళను ఇంగ్లీష్ వాళ్ళ యొక్క తిరుగుబాట్లను కూడా అణిచివేయడం జరుగుతుంది. తర్వాత 1656లో ఔరంగజేబు ఇక్కడ మళ్ళీ దాడి చేస్తాడు. మళ్ళీ మొఘల్స్తో వీళ్ళు సంధి కుదుర్చుకుంటాడు. అంటే అప్పటికి ఔరంగజేబు ఇంకా రాజుగా రాడు, బట్ షాజహాన్ కుమారుడు అతను ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ ట్రీటీలో కూడా ఏంటంటే ఈ నైజాం మన కుతుబ్షాహీ స్టేట్లో కూడా బంగారు కాయిన్స్ అన్నీ కూడా మొఘల్సీ ఉండాలని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్లో ఉంటారు. సో అప్పటి నుంచి షాజహాన్ బొమ్మలతో ఇక్కడ కాయిన్స్ ముద్రించడం జరుగుతుంది. సో ఆ విధంగా కొద్దిగా వీళ్ళ స్వాతంత్రాన్ని వీళ్ళు మొఘల్స్కు సమర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత ఇతను కాలంలోని క్షేత్రయ్య అనేటువంటి కవి ఉంటాడు. ఇతను మోబా పదాలు అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఇతని పీరియడ్లో మచిలీపట్నము, కాకినాడ, అదేవిధంగా పోర్చుగీస్ వాళ్ళు కూడా మచిలీపట్నం దగ్గర స్థావరాలు ఏర్పరచుకుంటారు. సో ఇతను 1672లో చనిపోతాడు. దిస్ ఈజ్ ద గోల్డెన్ ఏజ్ ఫర్ ఉర్దూ లిటరేచర్. సో ఉర్దూ లిటరేచర్లో ఇది ఒక స్వర్ణయుగంగా వర్ణిస్తారు. లాస్ట్ కింగ్ వచ్చేస్తే అబ్దుల్ హసన్ థానీ షా. ఇది మనందరికీ తెలుసు, ఎందుకంటే భద్రాచలం స్టోరీకి ముడిపడి ఉన్న అంశం, భక్త రామదాసు. సో అబ్దుల్ హసన్ థానీ షా కేవలం 15 సంవత్సరాలు పాలిస్తాడు. ఇతను అబ్దుల్లా కుతుబ్ షాకు సనిల్లా. సో థర్డ్ సనిల్లా. థానీ షా మీన్స్ బాలయోగి, తెలుగు నేమ్, బట్ పర్షియన్లో బాలయోగి. సో ఇతను సింహాసనాన్ని అక్కన్న మాదన్న అనేటువంటి ఇద్దరు సోదరులు ఉంటారు. వీళ్ళు వరంగల్కు చెందినటువంటి వాళ్ళు, పింగళి వంశస్థులు, బ్రాహ్మణ్స్. సో వీళ్ళ సహాయ సహకారాలతో ఈయన ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. సో మనందరికీ చిన్నగా ఉన్నప్పుడు స్టోరీలు పుస్తకాల్లో చూసి ఉంటాం, అక్కన్న మాదన్నలు, భక్త రామదాసు కూడా వీళ్ళ మేనల్లుడు. సో అతన్ని సరే చెప్దాం. తర్వాత ఇతని సైన్యాధ్యక్షుడు వచ్చేసి సయ్యద్ ముజఫర్ అని ఉంటాడు. సో ఈ సయ్యద్ ముజఫర్ను తీసేసి 1674లో ఈ మాదన్న బికేమ్ మీర్ జుమ్లా ఆర్లిక్ పీష్వా ఆర్ ప్రధానమంత్రి, వజీర్, తర్వాత దివాన్, ఇట్లా రకరకాల పేర్లు. సో ఈ బికమ్స్ మీర్ జుమ్లా, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. తర్వాత అక్కన్ననేమో సర్ లస్కర్ అంటే సైన్యాధ్యక్షుడు అవుతాడు. లస్కర్ బజార్ అంటాం. లస్కర్ బజార్ అంటే సైనికుల బజారు, మన సికింద్రాబాద్లో ఉంది. తర్వాత చాలా దగ్గర లస్కర్ అంటే నథింగ్ బట్ సైనికుడు. సో ఇక్కడ ఇతను సర్ లస్కర్ అవుతాడు. అక్కన్ననేమో సైన్యాధ్యక్షుడు, మాదన్ననేమో ప్రధానమంత్రి. సో తెలుగు వాళ్ళు, హిందువులు, దే బికేమ్ ఒకతను ప్రైమ్ మినిస్టర్, ఇంకో అతను సైన్యాధ్యక్షుడు. తర్వాత ఈ వీళ్ళ మేనల్లుడే కంచర్ల రామదాసు. సో ఇతన్ని తరఫ్దార్ అంటే తహసీల్దార్ పాల్వంచగా వీళ్ళే నియమిస్తారు. ఇతను రెవెన్యూ వసూలు చేసింది రాజు కట్టకుండా కప్పము అక్కడ భద్రాచలంలో రామాలయం కట్టడం జరుగుతుంది. సో తర్వాత రామదాసును బందీగా చేసుకొచ్చి గోల్కొండలో ఉంచడం జరుగుతుంది. తర్వాత కాలంలో ఈ ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అజ్ఞాత వ్యక్తి, ఆ మొత్తం కప్పం చెల్లించి రామదాసును విడిపించడం జరుగుతుంది. ఆ అజ్ఞాత వ్యక్తే శ్రీరాముడు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. సరే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో రామదాసు, భక్త రామదాసు ఎవరైతే అన్నామో కంచర్ల గోపన్న, ఇక్కడ దాశరథి శతకము, రామదాసు కీర్తనలు అని చెప్పేసి ఈయన రాయడం జరుగుతుంది. ఈయన వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే స్వయంగా రాసి పాటలు పాడేవాడిని వాగ్గేయకారులు అంటారు. ఇతని కాలంలోనే ఇప్పుడు మనం చూస్తే శివాజీ ఎప్పుడైతే మన బీజాపూర్, అదేవిధంగా అహ్మద్నగర్ మొఘల్స్కు వశమైపోతుందో, అతని బీజాపూరు సంస్థానంలో శివాజీ తండ్రి పనిచేస్తాడు.
సో శివాజీకి చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రామాయణ మహాభారత కథలు విని హిందూ మతం పైన బాగా ఆయన ఆసక్తి పెంచుకున్న వ్యక్తి. సో అతను మెల్లమెల్లగా రైజ్ కావడం మొదలవుతారు. సో మీరు గమనిస్తే మరాఠాస్ దే ఆర్ ఆల్సో శూద్రాస్, కాకతీయ శూద్రాస్. సో ది శూద్రాస్ దే రూల్డ్ దిస్ కంట్రీ. అంటే టైం వచ్చినప్పుడు వచ్చారు. ఇండియన్ క్యాస్ట్ సిస్టంలో శూద్రాసు అనేవాళ్ళు చాలా సందర్భాల్లో రాజ్యాలను ఏర్పరచుకున్నారు. సో ఎవరైతే రాజులైనారో దే బికేమ్ లేటర్ పీరియడ్ క్షత్రియాస్ అయిపోయారు. సో దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. హౌ బ్రాహ్మణాస్ హవ్ ఇన్వెంటెడ్ దిస్ లీనేజెస్, సూర్యవంశం, చంద్రవంశం, అది వేరే ఇష్యూ. సో శివాజీ 1674లో ఆయన ఛత్రపతి బిరుదు ధరించి సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది పూణేలో. సో ఈ బికమ్స్ ఎ కింగ్ మహారాష్ట్ర. సో శివాజీ తోటి ఈ అక్కన్న మాదనలు తెలుగు వాళ్ళు హిందువులు కాబట్టి వీళ్ళకు అలయన్స్ కుదుర్చుకోవడం జరుగుతుంది. సో ఎగనిస్ట్ ఔరంగజేబ్. సో 1676లో శివాజీతో వీళ్ళు ఒక అంగీకారానికి రావడం జరుగుతుంది. అయితే ఈ పీరియడ్లో ఔరంగజేబు తన కొడుకు షా ఆలంను గోల్కొండ పైన దండయాత్రకు పంపిస్తాడు. సో మాల్ఖేడ్ వార్ అని యుద్ధం జరుగుతుంది జహీరాబాద్ దగ్గర, మాల్ఖేడ్. సో ఆ వార్లో మళ్ళీ గోల్కొండ వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది, గోల్కొండ సైన్యాలు. సో అప్పుడు ఆ సైన్యాలు ఓడిపోయిన తర్వాత వాళ్ళ కండిషన్స్ ఏంటంటే సంధి కుదుర్చుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే యుద్ధానికి జరిగినటువంటి నష్టాన్ని గోల్కొండ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యానికి చెల్లించాలి. అదేవిధంగా అక్కన్న మాదనలు ఇద్దరిని కూడా వాళ్ళ పదవిచ్యుతులు చేయాలి. సో అది డిమాండ్. సో దానికి కింగు ఒప్పుకోవడం జరుగుతుంది. సో తానిషా, అబుల్ హసన్ సో ఒప్పుకొని అక్కన్న మాదనలు ఇద్దరిని కూడా కోర్టు నుంచి తొలగిస్తాడు. తర్వాత 1686లో ఔరంగజేబ్ ఆర్మీ ఆక్యుపైస్ బీజాపూర్ అండర్ షేక్ మిన్వాజ్ కమాండర్షిప్. ఇక్కడ బీజాపూర్ పోతుంది, మనం అహ్మద్నగర్ చూసినాం, తర్వాత బీజాపూర్ పోయింది. తర్వాత ఈ షేక్ మిన్వాజ్ ఎవరైతే బీజాపూర్ను ఆక్యుపై చేసినాడో అతనే గోల్కొండ నడివీధుల్లో అక్కన్న మాదనలు బందీలుగా చేసి వాళ్ళను శిరచ్ఛేదం చేసేస్తాడు. శిరచ్ఛేదం చేసి వీళ్ళిద్దరిని తలల్ని ఔరంగజేబ్కు ఢిల్లీకి కానుకగా పంపిస్తాడు. తర్వాత అప్పటికి కూడా గోల్కొండ కోట లొంగుబాటులోకి రాదు. సో 1687లో ఔరంగజేబు స్వయంగా గోల్కొండను ఆక్యుపై చేయడానికి తన సైన్యాలతో వస్తాడు. అయితే 8 నెలలు గోల్కొండ చుట్టూ సైన్యం ఉన్న గోల్కొండ కోటలోకి వాళ్ళు ఎంటర్ కాలేకపోతారు. సో అంత పటిష్టమైనటువంటి కోట గోల్కొండ. సో ఈ గోల్కొండ కోటను వశపరచుకోవాలని చెప్పేసి సో వాళ్ళు అనేకమైన ట్రిక్స్ ప్రయోగిస్తారు. సో ఇండియన్ హిస్టరీలో చూసినట్టయితే చాలా యుద్ధాలు కరప్షన్, బ్రైబింగ్ తోటి గెలుచుకున్నారు. సో ఇక్కడ కూడా గోల్కొండ కోటను వశపరచుకోవడానికి గోల్కొండ కమాండర్ ఎవరైతే ఉంటాడో అతన్ని అబుల్ హసన్, లేటర్ అబ్దుల్లా ఫనీ గోల్కొండ కమాండర్ ఉంటాడు, అతనికి డబ్బులు ఇస్తారు, బ్రైబ్ చేసి గోల్కొండలోకి ఎంట్రీ ఎట్లా పోవాలనేటువంటి రహస్యాన్ని ఔరంగజేబ్ సైన్యం 8 నెలల తర్వాత తెలుసుకుంటారు. అంటే ఎంత గోల్కొండ పటిష్టమైన దుర్గమో మనకు తెలుసు. మనం అంతకుముందు ఓరుగల్లు కోట కూడా చూసినాం, సేమ్ థింగ్ గోల్కొండ కూడా అంత దుర్భేద్యమైన కోట. సో ఆ కోటలోకి ఇతను గోల్కొండ కమాండర్ ఎవరైతే ఉంటారో అబ్దుల్ ఫనీకి డబ్బులు ఇచ్చి అతన్ని వశపరుచుకొని లోపడిపోవడం జరుగుతుంది. తర్వాత గోల్కొండలో ఉండేటువంటి గోల్కొండ దుర్గం కమాండర్ కూడా అతను వీరోచితంగా పోరాడతారు, సైన్యం వీరోచితంగా పోరాడతారు. బట్ ఎంతైనా మొఘల్స్ ముందు వాళ్ళు నిలదొక్కోలేరు కాబట్టి ఓడిపోవడం జరుగుతుంది. సో అబుల్ హసన్ అతను ఓడిపోవడం జరుగుతుంది. లాస్ట్ అబుల్ హసన్ తానిషా అతన్ని బందీగా తీసుకెళ్ళి గ్వాలియర్కి పంపిస్తారు, మధ్యప్రదేశ్. పంపించేస్తే అక్కడ ఆయన బందీగా ఉండి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా మన కుతుబ్షాహీ వంశం మళ్ళీ చరిత్రలో కలిసిపోవడం జరుగుతుంది. సో 1687లో మనకు ఔరంగజేబ్ ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని తన మొఘల్ సామ్రాజ్యంలో ఒక భాగంగా కలిపివేసుకోవడం జరుగుతుంది. సో ఈ గోల్కొండ ఫోర్టును ఆక్రమించడంలో ప్రధానమైన పాత్ర పోషించింది ఔరంగజేబ్ కమాండర్ ఎవరైతే ఉంటారో కమరుద్దీన్ చిన్ ఖలీ ఖాన్. ఇతను ప్రధానమైన పాత్ర పోషిస్తాడు. సో ఆ విధంగా గోల్కొండ సామ్రాజ్యం 1512లో స్టార్ట్ అయ్యి
1687లో ఎండ్ కావడం జరుగుతుంది. ఇది పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ది మన గోల్కొండ నవాబ్స్. సో రేపు వీళ్ళకు సంబంధించినటువంటి పరిపాలనా విధానము, వీళ్ళ నిర్మాణాలు, అదేవిధంగా కల్చర్ ఆ పీరియడ్లో ఏ విధంగా ఉందనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.